ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇంకేం రెడీ అయ్యి బయలుదేరుతున్నాం అనుకుంటున్నారా? మేమైతే ఎలా వెనకొండ వెళ్తున్నామండి. అమ్మ వాళ్ళు ఊరు నుంచి అయితే వచ్చేసాము. వెనకొండ ఎందుకు వెళ్తున్నామంటే మా వదిన కొడుకు అక్షయ్ ఆదర్శ్ తెలుసు కదండి, వాళ్ళకి ఫీవర్ వచ్చిందంట. అందుకని చెప్పేసి రాత్రి వస్తే వాళ్ళని ఒక నైట్ ఉండమన్నారు. వాళ్ళకి ఇంకా అన్నం వండుకొని ఇంక పెట్టేసుకొని మేము దేశకపోతున్నాము. ఇంకా అక్కడికి పోయినాక మీకు చూపిస్తాను. వెనకొండ వెళ్ళి ఇంక టిఫిన్ కూడా చేయలేదనమాట. పొద్దున్నే లేచి పని అంతా చేసుకొని క్యారేజ్ అవి పెట్టుకొని ఇంకెళ్తున్నాను. ఇంక అక్కడికి పోయిన తర్వాత మీకు చూపిస్తాను, చూసేయండి. సరే, నేను ఇంక వెనకొండ అయితే బయలుదేరామన్నమాట. ఇంక మధ్యలో ఎక్కడ నాగేటప్పుడు అయితే మీకు మొత్తం అయితే చూపిస్తాను. మా వదిన దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా మా వాళ్ళు ఎక్కడున్నారనేది మీకు చూపిస్తాను, చూడండి. సరేనండి, ఇంకా వెనకొండ అయితే వచ్చేసామన్నమాట. ఇంకా హాస్పిటల్ దగ్గరికి వెళ్తున్నాము. ముందైతే టిఫిన్ చేస్తామండి. ముందైతే టిఫిన్ చేద్దాము. వెనకొండ అయితే వచ్చేసాము లోనికి. కొండలు ఇక్కడ అన్నీ అమ్ముతున్నారండి వెనకొండలో, స్టార్టింగ్ నుంచే. ఇంక టిఫిన్ చేయడానికి అయితే హోటల్ ప్రకాష్ అంట. ఇంక బావ ఇక్కడ తింటాడంట వచ్చేసారి ప్రతిసారి. బాగుండిద్దని చెప్పేసి అయితే ఇక్కడ తీసుకొచ్చాడు. ప్లేట్ లేదా సాంబార్ ఇడ్లీ ఆర్డర్ చేసాం. ముందుతో ప్లేన్ ఇడ్లీ వచ్చింది. ఇడ్లీకి సాంబార్ ఇప్పుడు తీసుకొస్తాం. 2 స్పూన్ సాంబార్ వచ్చి చూపిస్తాం. ఎంతంటే అంత, ఎంతైతే అంత సాంబార్. నోరుంచి సాంబార్. టేస్ట్ మళ్ళీ 2 ప్లేట్లు దోశ. ఏం వేరు దోశ భలే ఉంటాయి ఇక్కడ. దోశ టేస్ట్ చేయబోతున్నాం. సూపర్. వచ్చేసా. అడిగాల మళ్ళీ పాప జ్వరం వచ్చి చేసి పెట్టుకోండి పాప. అక్షయ్ ఇటు ఇటు నవ్వు. అబ్బా ఏడుతున్నాడండి బాగలేక మా అబ్బాయి. ఆదర్శ్ నువ్వు హాయ్ చెప్పు. వాడు రాడా అసలే. అల్లుడు మడసపోయాడా మా పాపం. పిండి స్నేహితులకి ఏడుతున్నాడు. ఏం కాదులే. అదే సరేనండి, ఇంకా ఫస్ట్ అయితే వీడియోస్ చూసినప్పుడు నేను ఇప్పుడు స్పెట్స్ టేప్ పెట్టుకున్నా చూసారా, అది సైడ్స్ అనమాట. అది పగిలిపోయి 2-3 నెలలు తలనొప్పిగా ఉందని చెప్పేసి మళ్ళీ హాస్పిటల్కి వచ్చాను. హాస్పిటల్కి వచ్చి చూసి రాగానే
ఇచ్చారనమాట. స్పెట్స్ వాడమన్నారు, లేకపోతే ఎక్కువ అవుతుందని చెప్పేశారు. ఎంత ఉందంటే సైడ్ ఉంది రేడి చెప్పు. ఇది 1700 అయిందండి. ఫ్రేమ్ 1200 అంట. 1200 ఫ్రేమ్. బాబుకు నచ్చిందని తీసుకున్నాడు. ఇంకెందుకంటే నాకు నచ్చింది తీసుకోవాలన్నాడు. దాంతో తొడగకూడదు బుజ్జ, ఇప్పుడే తుడిచిచ్చింది పెట్టుకో. నాకు చాడపో ఇంకా మళ్ళీ మా వదిన వాళ్ళ దగ్గర ఏ మళ్ళీ తొట్టడా తీసి తట్టడా పెట్టుకుంటే మళ్ళీ పెట్టుకునేకి మాకు కొత్తగా అవపడతాను. అదే పరిస్థితి. చేసేది ఏం లేదండి. ఇంకా మొత్తానికి అయితే బుజ్జి కూడా స్పెట్స్ వచ్చేసాయి. అంటే అంతకుముందు ఉన్నాయి, ఈ మధ్య వాడక మళ్ళీ సైడ్ కొంచెం ఎక్కువైంది. అంతకుముందు 2.25 ఇప్పుడు 5 అయింది. అది సంగతి. ఇప్పుడైతే మక్క గడికి వెళ్తాం. మక్క అయితే ఇప్పుడు నాకు రాగి కట్టిందండి. ఇంకా రాగి కట్టేది, అలాగే ఆ పిల్లల్ని అందరూ చూసి సాయంత్రం ఇంటికి నిదానంగా బయలుదేరుతాం.